కూరగాయలమ్మ కూరగాయలు కూరగాయలమ్మ కూరగాయలు అని ఒకప్పుడు సందు సందు తిరుగుతూ సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఏకంగా కూరగాయల సంతకే వెళ్ళాల్సి వస్తుంది. ఏవండో ఈ కూరగాయల రేట్లు ఎప్పుడు కుదురుగా ఉండవు కదండి, ఆకాశాన్ని అంటాయి మరి ధరలు. సంతకని సంకలో సంచి పెట్టుకొని సరదాగా సందులో పడి అలా సాగిపోయాము. మా లాంటి సాధు జంతువులకి అంటే మేము ఆకులు అలమలు కూరలు దుంపలు తప్ప ఏమీ తినమండి. ఇక మరి మేము ఏం తీసుకున్నామో తెలుసా? బ్రెయిన్కి మంచిదని బెండకాయ, దొంగలుగా కూడా నచ్చని దొండకాయ, కడుపుకి మంచిదని కాకర, టకటక అయిపోతుందని టమాటో, వంటల్లో రారాజైన వంకాయ, గోరంత గోరు చిక్కుడు, ముదురుగా లేని ములక్కడ తీసుకుందామంటే ముందస్తు రోజుల్లో వస్తాయని ముచ్చట చెప్పారండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు కదా, అందుకే ఉల్లిపాయ. ఈ రకం కూరగాయని నోటితో పలికితే అది తిడుతున్నారో మర్యాద ఇస్తున్నారో తెలియని డౌట్ వచ్చే క్యాబేజీ. అన్నీ తీసుకొని నన్నెందుకు తీసుకోలేదు అని ఎక్కడ అలుగుతుందో అని అల్లం, కొత్తిమీరకు కోపం వస్తే కరివేపాకు కసుమందంట. అందుకే కంటికి మంచిదని కరివేపాకు క్యారెట్ కూడా వేసేసుకున్నాంలేండి. అయ్య బాబోయ్, ఈ చుక్క కూర నిజంగా చుక్కలు చూపిస్తుంది. అంత రేటు మరి ఎక్కడ ఫీల్ అయిపోతాదో ఎక్కడ ఫోల్స్ అయిపోతాదో అని ఆ ఫ్రూట్స్ని తీసుకొని అన్నీ సంచిలో నింపుకొని ఇక మా కడుపుని నింపుకోవడానికి ఇంటికి బయలుదేరాము. ఏవండో మీకు కనుక ఈ వీడియో నచ్చితే 0000 అనే నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. అదేంటి ఈ అక్కయ్య ఇలా ఉంటుంది అనుకుంటున్నారా? అదేమీ కాదలేండి, ఏదో జోక్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కూసంత కునుకు పడకుండా మీ కుడి చేయి బ్రొటన వేళ్ళతోని లైక్ షేరు కామెంటు చేయండి. అలాగే కుదురుగా కూర్చొని సబ్స్క్రైబ్ కూడా చేయండి. చివరిగా ఒక మంచి మాట, అందరూ బాగుండాలి, అందులో మనమంతా ఉండాలి. బాయ్ బాయ్.